హలో, ఈరోజు మన వీడియోలో వచ్చేసి బూందీ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి శనగపిండి, కరివేపాకు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వేరుశనగలు. ఆగండోయ్, బూందీ మిక్చర్కి కావాల్సిన పదార్థాల్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా మనం ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. పిండి మరీ అంత పలుచగా కాదు, మరీ అంత చిక్కగా లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగ రావాలి. సో మనం ఏ ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇట్లా ముందుగా మనం గ్యాస్ మీద ఇట్లాగ బాండవులు పెట్టుకొని దాంతో కొంచెం నూనె పోసుకోవాలి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, సగం వరకు నూనె పోసుకోవాలి. ఈ నూనె బాగా కాగనిచ్చాలి. మనం బూందీ వేసుకోవడానికి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇలాంటిది చిల్లులు డీస్ ఒకటి ఉంటుంది కదా, దాంతో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి చిల్లుల గింటె, ఈ రెండింటిని యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే కొంచెం లేట్ అవుతుంది, ఇదైతే ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టము, ఏ ఆప్షన్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఏదో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనం పిండి తీసుకొని ఇలా మెల్లగా వేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో, ఇలా రౌండ్గా ముద్దలాగా పైకి తేలాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో? సో మనం ఎందుకు నూనె ఎంత బాగా కాగాలి అన్నామంటే, నూనె లోపల పట్టినాక ఇది లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. ఎంత రౌండ్గా బాగా వచ్చాయో చూడండి. సో నూనె బాగా కాగితే బాగా ఎర్రగా బాగా వస్తాయి, క్రిస్పీగా. సో ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాక అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇట్లాగా మీరు ఒక పేపర్ కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్లో లేదు కాబట్టి న్యూస్ పేపర్ పెట్టి వేస్తున్నాను. సో మిగతా అన్నీ కూడా ఇలాగే ప్రాసెస్ మొత్తం. సో మనం డీప్ ఫ్రై చేసుకున్నాక ఇట్లాగైతే వచ్చేసాయి. దీంతో ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. అంటే కరివేపాకు. సో కరివేపాకు చూడండి, మనం ఇట్లాగ అంటే అది విరిగిపోయేటట్టు బాగా వేగాలి. ఆయిల్లో మనం ఇట్లాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మనం ఇట్లా నీట్గా వేయించుకునేసి అవి కూడా దీంతో కలుపుకుంటున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, సో సాల్ట్ మీ టేస్ట్కి బట్టి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే వేసుకునే అవసరం లేదు. మనకు రెస్టారెంట్ స్టైల్ లేదా స్వీట్ షాప్ స్టైల్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇది జీలకర్ర పొడి.
నెక్స్ట్ కారం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇట్లా కలుపుకోవచ్చు, లేదంటే మనం ఎగరేసుకుంటూ టాస్ అన్నా చేసుకోవచ్చు.